వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలిస్తే రైతుల కోసం అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తమను మోసం చేసిందని నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 179 గ్రామాల్లో రైతాంగం అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నల్లబెల్లి మండల కేంద్రంలో రైతులతో కలిసి నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను నిండా ముంచిందని ఆయన విమర్శించారు. మరోవైపు రైతులు ఇవాళ పెద్ద సంఖ్యలో నిరసన వ్యక్తం చేశారని, భవిష్యత్తులో మహిళలు అదేవిధంగా పెన్షన్దారులతో కలిసి నిరసనలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలిస్తే హన్మకొండ జిల్లా కేంద్రంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ ఏఈ రమేష్తో పాటు మరో ఉద్యోగి సారయ్య 10,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సంగెం మండలం కుంటపల్లి గ్రామానికి ప్రత్యేక అధికారిగా ఏఈ రమేష్ కొనసాగుతున్న తరుణంలో ఆ గ్రామంలో ఇంటి నిర్మాణానికి సంబంధించి 80,000 డిమాండ్ చేసిన క్రమంలో 10,000 రూపాయలు ఇస్తుండగా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వినతిపత్రం అందజేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా మహబూబాబాద్ మండలం మల్యాల గ్రామంలో ఆనాటి బీఆర్ఎస్ హయాంలో హార్టికల్చర్ కళాశాల ఏర్పాటు చేశామని, ఆ కళాశాలను తరలించేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఆ ప్రయత్నాలను విరమించుకోవాలని శంకర్ నాయక్ తన వినతిపత్రం ద్వారా కోరారు. మహబూబాబాద్ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త చూసినట్లయితే పెండింగ్లో ఉన్న రైతులకు సంబంధించిన బోనస్ అంతా కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తూ కొత్తగూడెం మండల కేంద్రంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి 6 గ్యారెంటీలను హామీలుగా ఇచ్చిందని, ఆ హామీలన్నీ తక్షణమే నెరవేర్చాలని ఈ సందర్భంగా వాళ్ళంతా కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు 14 నెలల కాలంలో ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీకి సంబంధించినటువంటి నాయకులు విమర్శించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో భూపాలపల్లి, గణపురం మండలాలకు సంబంధించిన ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హాజరై కార్యకర్తలు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో పూర్తిగా విశ్వాసం కోల్పోయిన పరిస్థితి కనిపిస్తూ ఉందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరే విధంగా ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని ఈ సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి సూచించారు.